ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో ఈ ఏరియా కట్ చేసేసాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం గన్పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో జరుగుతున్న 210 కోట్ల మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గన్పూర్ ట్యాపింగ్ ప్రాంతంలో జరుగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్కు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు, భువనగిరి, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని 574 గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 210 కోట్ల నిధులను మంజూరు చేసింది అన్నారు. యాదగిరిగుట్టలో ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని, ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పైప్లైన్ పనుల్లో కొంత భాగం అటవీ ప్రాంతంలో ఉన్నందున అటవీ శాఖ నుంచి అవసరమైన అనుమతులను ఫేజ్ 1, ఫేజ్ 2లో పొందుతూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. మిగిలిన గ్యాప్ పనులను కూడా త్వరగా పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు. అక్టోబర్ 2026 నాటికి గ్యాప్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. గన్పూర్ ట్యాపింగ్ వద్ద HMWSSB నుంచి రోజుకు 80 MLD నీటి సరఫరాను అనుసంధానం చేయడంతో పాటు సుమారు 100 MLD శుద్ధి చేసిన నీటిని అదనంగా సరఫరా చేసేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గత పాలనలో తాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, ప్రజాప్రభుత్వంలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీర్లా ఐలయ్య అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో సాగునీరు, తాగునీరు ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టుల పేరుతో, మిషన్ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. అప్పటి పాలకులు ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడేలా పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టలేదని, భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ అనేక ప్రాంతాల ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని బీర్లా ఐలయ్య తెలిపారు. ముఖ్యంగా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీమతి సీతక్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహకారంతో నిధులు మంజూరు చేయించుకొని అటవీ ప్రాంతాల్లో అవసరమైన అనుమతులు సాధిస్తూ పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో అనుమతుల సమస్యల కారణంగా నిలిచిపోయిన పనులకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అనుమతులు పొందుతున్నామని చెప్పారు. పైప్లైన్ పనులు పూర్తయిన వెంటనే ఆయా గ్రామాలు, ఆవాసాలు, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తూ ఎలాంటి రాజకీయ వివక్షకు తావు లేకుండా అవసరమైన ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు భిన్నంగా ప్రజాప్రభుత్వంలో ప్రతి రూపాయి ప్రజల సంక్షేమానికి వినియోగించేలా పారదర్శక పాలన సాగిస్తున్నామని తెలిపారు. సాగునీరు, తాగునీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే 3 నియోజకవర్గాల పరిధిలోని వందలాది గ్రామాల ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బీర్లా ఐలయ్య అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఇంజనీర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సరే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాలి, ఎందుకంటే రేపు మనం అందరూ తిట్టుకుంటున్నాం వాటర్ నిజంగా ఇస్తలేము, ఉన్న తర్వాత కూడా వీళ్ళు కావాలనే దురుద్దేశంతో ఇవ్వట్లేదని టీఆర్ఎస్ కూడా ధర్నాలు చేస్తున్నారు.
గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో తెలంగాణలో తాగునీరు సాగురు విషయంలో ఆ ప్రభుత్వాలు పూర్తిగా కమిషన్లకు కక్కుతుబడి ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ పేరు మీద కోట్లు దండుకునే తప్ప ఈ ప్రాంతంలో ఒరగబెట్టింది లేదు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మిగులు రాష్ట్రంతో వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళ 10 ఏళ్ల పాలన ప్రజలు తిరస్కరించి వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన వచ్చినాక సాగునీరుకు తాగునీరుకు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దనే లక్ష్యంతో ప్రజాపాలన ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ స్టేషన్ పర్పు గన్పూర్ గుట్ట ఇక్కడి నుంచి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం 1212 కోట్లతోటి సుమారు 2030 గ్రామాలకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో డబ్బులు దండుకురు తప్ప సుమారు 1400 గ్రామాలకు కూడా మిషన్ భగీరథ అందించలేకపోయారు. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, గౌరవ మంత్రి మా పెద్దక్క సీతక్క గారి సహకారం, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి సహకారం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో డిప్యూటీ సీఎం గారిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 2 సార్లు పోయి 210 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినాం. ఆ 210 కోట్లతోటి ఇలా 16 కిలోమీటర్లు పని పూర్తి కావడానికి శాంక్షన్ ఇచ్చినాం. గతంలో వీళ్ళు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల ఏదైతే ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్కు పర్మిషన్ తీసుకురాలేకపోయారు. మరి నిధులైతే దండుకురు, డబ్బులైతే దండుకురు, కానీ 16 కిలోమీటర్లతోటే ఇంకా 570 గ్రామాలు ఇలా తాగునీరు విషయంలో వెనుకబడిపోయింది. మరి ఇప్పటి కూడా హైదరాబాద్ మెట్రో వర్క్స్లోనే ఇలా మాకు తాగునీరు వస్తుంది తప్ప ఇలా దీనివల్ల మాకు నీళ్ళు అంతలేవు. ఇలా ఫర్ హెడ్ 100 లీటర్లు అవసరం ఉంటే 20 నుంచి 30 లీటర్లు కూడా అందించలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ 210 కోట్ల శాంక్షన్ తోటి ఆలేరు, భోన్గిర్, మేడ్చల్ సంబంధించినటువంటి 570 ఆవాసాలు అంటే గ్రామాలు 4 మున్సిపాలిటీలకు పుష్కలంగా రోజుకు 100 లీటర్లు ఫర్ హెడ్కు అందించే కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికే 11 కిలోమీటర్ల పని పూర్తి చేసినాం. ఆ 4.5 కిలోమీటర్ కూడా పని చేసి దసరా వరకు అంటే సుమారు 60 రోజులు ఉంది. 60 రోజులలో ఈ అన్ని ఆవాస గ్రామాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఇవాళ పెద్దలు మా భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, మా పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున దీన్ని సందర్శించి కాంట్రాక్టర్ను పిలిచి అధికారులను పురమాయించి 60 రోజులలో తప్పకుండా మనం నీళ్లు ఇంటింటికి 100 లీటర్ల చొప్పున ఇవ్వాల్సిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఇలా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి పనులు కూడా ప్రారంభించినాం. అక్కడ ఇటాచీలు కానీ పైప్ లైన్ కూడా వేపిస్తున్నాం. మేము దగ్గరుండి పనులను పర్యవేక్షించాం. ఒకటే దీనివల్ల ఈ 210 కోట్ల శాంక్షన్ వల్ల ఏదైతే ఇప్పటికీ 11 కిలోమీటర్లు కంప్లీట్ కావడంతో గత సీఎం ఊరికి కూడా ఈ ప్రభుత్వమే నీళ్ళు అందిస్తుంది, ఇక్కడ దుబ్బాకకు ఈ ప్రభుత్వమే నీళ్ళు అందిస్తుంది. అందుకే గతంలో ఏమున్నా వాళ్ళు కమిషన్లకు ఆశపడ్డారు తప్ప ఇలా సాగునీరు విషయంలో తాగునీరు విషయంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. మరి ఇక్కడ కడుపు నిండా మల్లన్న సాగర్ కొండపోచమని చెప్పుకుంటాం తప్ప మరి మా ఆలేరు భువనగిరి నీళ్ళే లేకపోయేది. మరి మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రులు అపర భగీరథుడు ఉత్తమన్ వచ్చిన తర్వాత ఇలా గంధమలను 100 కోట్లు శాంక్షన్ చేసి ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయింది, పనులు ప్రారంభించినాం. బసవాపూర్ వాళ్ళు ప్రాజెక్టే కట్టిన తప్ప ఆవాసాల గ్రామాలకు ల్యాండ్ అక్విజిషన్గా అలాంటి ప్యాకేజ్ ఇవ్వలేదు. వాటికి కూడా మా పెద్దలు శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పించి గతంలో ఏదైతే జరిగిన అభివృద్ధి ఈ ప్రజాప్రభుత్వం ద్వారా మేము ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి ఒకటే లక్ష్యం, ఏదైతే మిగిలిపోయిన పనులను ఈ 210 కోట్లతోటి 16 కిలోమీటర్లు పూర్తి చేసి 570 గ్రామాలకు 4 మున్సిపాలిటీలకు సస్యశ్యామలంగా నీళ్ళు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ మెట్రో వాళ్ళతో మెట్రో వర్క్స్ నీళ్ళు తీసుకుంటున్నామో రేపు ఉల్టా మేము వాళ్ళకే ఇవ్వగలుగుతాం నీళ్ళు ఈ పని పూర్తి అయితే. అందుకే ఇప్పుడు తాగునీరు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతూ ఉంది.